పరిష్కరించాలి నిర్వాసితుల సమస్యలు, నిర్వాసితుల ఐక్యత. తీసుకోవాలి కుకునూరు వెలుపడి పథకం కాంటూరులో పరిష్కరించాలి నిర్వాసితుల సమస్యల్ని. తీసుకోవాలి వేలేరుపాడు కుకునూరు మండలం మొత్తాన్ని యూనిట్ గా తీసుకోవాలి. కుకునూరు వేలేరుపాడు మండలం మొత్తాన్ని యూనిట్ గా పరిష్కరించాలి. ప్రతి ఒక్కరికి ప్యాకేజీ ఇవ్వాలి. ప్రతి ఒక్కరికి ప్యాకేజీ. జిందాబాద్ జిందాబాద్. పరిష్కరించాలి నిర్వాసితుల సమస్యలు. తీసుకోవాలి కుకునూరు వెలుపడి మండలం మొత్తాన్ని యూనిట్ గా తీసుకోవాలి. కుకునూరు వెలుపడి మండలం మొత్తాన్ని యూనిట్ గా ప్యాకేజీ ఇవ్వాలి. ప్యాకేజీ పరిష్కరించాలి నిర్వాసితుల సమస్యలు. ఏ రవి సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శిని. ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో నిర్వాసితులు అవుతున్న వారికి న్యాయం చేయాలని కోరడం కోసం ఈ రోజు కుకునూరు వేలేరుపాడు మండలాల నిర్వాసితులు ఇక్కడికి వచ్చారు. కలెక్టర్ గారిని ప్రధానంగా అలాగే ఈ ప్రభుత్వాన్ని కోరేది ఏమిటంటే ఇది జాతీయ ప్రాజెక్టు, నిధులు ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వం. దీనికి పునరావాసం కల్పించాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. కానీ ప్రాజెక్టు నిర్మాణం 75% పూర్తయిందని చెప్తున్నారు. పునరావాసం మాత్రం 10% కూడా పూర్తి కాలేదు. 20 ఏళ్ళు గడిచినా ఈ రోజుకి 10% పూర్తయితే మిగిలిన 90% పూర్తి అవడానికి ఎన్నేళ్ళు గడుస్తుందని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ప్రధానంగా మీరు కోరుతున్నది ఏంటంటే 2022 వరదల్లో మొత్తం 2 మండలాలు పూర్తిగా మునిగిపోయినాయి. ఇప్పుడు రేపు ప్రాజెక్ట్ నిర్మాణం అయిన తర్వాత మొత్తం అన్ని కూడా నీళ్లు నిండిపోతాయి. అక్కడ వాళ్ళు ఎలా జీవించాలి? మీరేమో 41 కాంటూరులో 39 గ్రామాలకే ప్యాకేజ్ ఇచ్చారు, కానీ మిగిలిన 120 గ్రామాలను వదిలేశారు. మిగిలిన 120 గ్రామాలను కూడా కాంటూరు లెక్కల్లో చేర్చి వాళ్ళకి పరిహారం ఇవ్వాలని, అలాగే 18 ఏళ్ళ నిండిన వాళ్ళకి ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క పద్ధతి పాటిస్తున్నారు. ఇది సరికాదు. ఒక ఏఎస్ఆర్ నగర్ లో 2022 అంటున్నారు, ఏలూరు జిల్లాలో మాత్రం 2017 అంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. మీరు ఎప్పుడు ఖాళీ చేస్తారో అదే ప్రాతిపదికగా తీసుకుని వాళ్ళకి 18 ఏళ్ళ నిండిన వాళ్ళు ఎంతమంది ఉంటారో వాళ్ళందరినీ గుర్తించి కూడా వాళ్ళకి ప్యాకేజ్ ఇవ్వాలి. అలాగే వాళ్ళకి నిర్మించేటువంటి ఖాళీలు అరకొరగా ఉంటున్నాయి, అస్తవ్యస్తంగా ఉంటున్నాయి. 2013 భూసేకరణ చట్టం ప్రకారం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారంగా 25 మౌలిక వసతులతోటి ఆ ఖాళీలు తక్షణం పూర్తి చేయాలని చెప్పేసి ఈ సమస్యలు పరిష్కారం చేయాలని మేము కోరుతాం. పేరు ఎర్రశెట్టి నాగేంద్రరావు, కుక్కునూరు మండలం నుండి కుక్కునూరు నిర్వాసితుని. మేము ఇక్కడికి వచ్చిన ఉద్దేశం ఏంటంటే కుక్కునూరు మండలాన్ని యూనిట్కి తీసుకోవాలి, అట్లాగే వేలేరుపాడు మండలాన్ని కూడా యూనిట్కి తీసుకోవాలని చెప్పేసి మేము రావడం జరిగింది. 2017 భూములన్నిటికీ సర్వే చేసి రైతులకు డబ్బులు ఇచ్చారు, కానీ నిర్వాసితులకు సర్వే చేసి అట్లా పెట్టి ఉంచారు. అసలు ప్రాజెక్టు కట్టే ఉద్దేశంలో ప్రపంచంలో దేశంలో ఎక్కడైనా చెప్పి ప్రాజెక్టుకి ముందు కట్టే ముందే నిర్వాసితులకి డబ్బులు ఇచ్చి వాళ్ళని బయటికి పంపాల్సిన జీవో ఉంది 2013. కానీ దాన్ని అక్కడ తొంగలో తొక్కేసి మాకు మాత్రం అన్యాయం చేశారు. అన్యాయం చేయటమే కాదు, అసలు 2022లో గోదావరి మొత్తం 2 మండలాల్లో కూడా సర్వనాశనం చేసినప్పుడు అది కాంటూరు లెక్కలంటూ ఎక్కడే లేదు. ఆ కాంటూరు లెక్కలు కూడా మేము చెప్తాం. అది పోలవరంలో అడ్డకట్టేసిన కాపర్ డ్యామ్కి 41 ఎత్తు కడితే అక్కడ వచ్చిన గోదావరి ఎంతంటే 38 మీటర్లే వచ్చింది. అంటే ఇంకా 3 మీటర్లు మిగిలి ఉంది. అంటే 9 అడుగులు ఇంకా మిగిలి ఉంది. ఆ 3 మీటర్లు మిగిలి ఉండగానే మొత్తం మండలం కుక్కునూరు మండలం భద్రాచలం కూడా రామాలయం భద్రాచలం కూడా సగం పట్టింది. మరి ఈ లెక్కలు కాంటూరు లెక్కలు ఎందుకు కడుతున్నారో ఏంటో కూడా మా ప్రజలకు అర్థం కాక అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నాం. కాబట్టి ఏంటంటే ఇదిగో అంటున్నారు అదిగో అంటున్నారు. మొన్న 8 గ్రామాలు ఫస్ట్ కాంటూరులోనే అని 8 గ్రామాలకి అరకొర డబ్బులు వేశారు. కానీ వేసిన తర్వాత కడవాళ్ళకి రావనేది ఆతృత. ఎక్కడో ఉన్న గుట్ట మీద ఉన్న వాటికి వేశారు తప్ప మునిగిపోయే దాంట్లో గ్రామాలకు మాత్రం వేయలే. అనేక గ్రామాలు ఉన్నాయి. ఆంబోతులు కూడా ఉంది, తర్వాత ఎల్లప్పగూడెం ఉంది, కౌండినిముక్తి ఉంది, చీరవెల్లి మాధవరం ఉంది, బెత్తగూడెం ఉంది. ఇట్లాంటి గోదావరి ఒడ్డు పక్కన ఉన్న గ్రామాలకి వేయకుండా ఎక్కడో గుట్టల మీద ఉన్న వాటికి వేశారు. ఇది చాలా అన్యాయం. గోదావరి 50 అడుగులు రాగానే భద్రాచలంలో మా కుక్కునూరులో అనేక గ్రామాలు మునిగితాయి.
ఆ గ్రామాల కనుక ఇంతవరకు గవర్నమెంట్ పట్టించుకునేది లేదు. ఏంటంటే అది ఏదో ల్యాడర్ సర్వే అంతవరకే చెప్తుంది. అసలు ల్యాడర్ సర్వే ఏంటి? ఆ ల్యాడర్ సర్వే ఎవరికి తెలుస్తుంది? కాబట్టి ఇవన్నీ కాంటూరు లెక్కలు అబద్ధం. అసలు లెక్కలతోనే సంబంధం లేదు. గోదావరి తల్లి మొత్తం అందరినీ సమానంగానే చూస్తుంది. కాబట్టి మొత్తం యూనిట్గా తీసుకొని మేము ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగనే కోనవరం మండలం ఇప్పుడు 2022 18 సంవత్సరాలు నిన్నోళ్ళకి కట్ ఆఫ్ డేట్ పెట్టారు. మా కుక్కునూరు వెలేరుపాడు మండలానికి మాత్రం 2017 పెట్టారు. అంటే అది ఏమన్నా యానంలో ఉందా, లేకపోతే ఇది ఆంధ్రాలో ఉందా? కుక్కునూరు కాదు కదా, రెండు ఆంధ్రాలోనే ఉన్నాయి కదా. రెండు ఆంధ్రాలో ఉన్నప్పుడు ఆ డివిజన్లో వాళ్ళకి మాకు వ్యత్యాసం ఏంటి అంటే, మేము అడిగితే కొంతమంది అంటున్నారు మీకు అవార్డు అప్పుడైంది 2017 అప్పుడే కట్ ఆఫ్ డేట్ అంటున్నారు. మరి డబ్బులు అప్పుడు ఇవ్వలేదుగా మాకు. మీరు సర్వే చేశారు కానీ అప్పుడు మాకు డబ్బులు ఇవ్వలేదు కదా. ఇప్పుడు వాళ్ళకి చేస్తున్నారు, వాళ్ళకే ఇవ్వలేదు కదా. కాబట్టి అసలు ఏది కట్ ఆఫ్ డేట్ లేకుండానే 18 సంవత్సరాలు నిన్న వాళ్ళకి పిల్లలకి ఆడపిల్లలకి పెళ్ళైన వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాంటి డిమాండ్ కనుక మాకు కనుక రాకపోతే రాబోయే కాలంలో మొత్తం మండలాన్ని 2 మండలాలను కూడా ఏకం చేసి మొత్తం పెద్ద ఉద్యమం చేయడానికి కూడా మేము అనకాడం. రేపు చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వస్తున్నారు పోలవరం. దీని అందరినీ కూడా ఇది కూడా వారి దృష్టికి తీసుకెళ్ళి మాకు న్యాయం చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. ఎందుకంటే ఇట్లా చాలా అన్యాయంగా ఉంది. అసలు గోదావరి జూలై వచ్చిందంటే మా మండలంలో ప్రజలు వణికిపోతున్నారు. ఆ గోదావరి వచ్చిందంటే నడువులు ఇంట్లో మట్టి పట్టి ఆ మట్టిని శుభ్రం చేసుకోవడానికే 25,000 రూపాయలు అవుతుంది ఒక్కొక్కరికి. పెద్దళ్ళకైతే 50,000 అవుతుంది. కానీ మాకు ఇచ్చింది ఎంత అంటే 2,000. ఆ 2,000 ఇడిచేరిపోతాయి. అట్లానే మాకు అరకొరగా 1 కేజీ కందిపప్పు, ఒక మంచినీళ్ళ ప్యాకెట్, ఒక 1/2 కేజీ నూనె ప్యాకెట్ కొంతమందికి అందుతుంది, కొంతమందికి అందట్లేదు. గోదావరిలో వచ్చినప్పుడు కూడా చాలా అన్యాయం జరుగుతుంది. కానీ ఈ రకంగా వ్యత్యాసంగా మమ్మల్ని చూడటం అనేది న్యాయం కాదు. మేమేంటంటే రాయలసీమను రత్నాలసీమగా చేయాలని చెప్పి మేము అందరం కూడా జలసమాధి వాళ్ళకి నీళ్ళు ఇవ్వడానికి ప్రాజెక్టు కట్టుకోవడానికి మేము అనుమతిస్తే మమ్మల్ని ఇంత అన్యాయంగా చేస్తున్నారని చెప్పేసి మేము చాలా బాధపడుతున్నాం. మా మండల ప్రజలంతా బాధపడుతున్నారు. ఈ రోజున ఇక్కడ కలెక్టర్ గారి దగ్గరకు రావడం జరిగింది. కలెక్టర్ గారు అయినా మా బాధలను గుర్తించి మాకు న్యాయం చేయాలని చెప్పి మేము నా పేరు ఐశ్వర్య. వెలేరుపాడు నుండి వచ్చాము. 2017లో తీసుకున్నారు. కానీ ఇప్పుడు మేము 18 సంవత్సరాల నుండి 25, 26 అలా వస్తున్నాయి. కానీ మావి తీసుకోవట్లేదు. మరి మా పరిస్థితి ఏంటి? అడిగితేనేమో ఏం చెప్పట్లేదు. మరి ఇటు నుండి పంపేస్తే మా పరిస్థితి ఏంటి అని అడిగితే ఏం చెప్పట్లేదు. మరి మాకు కూడా R&R ప్యాకేజ్ ఇవ్వాలని మేము కోరుతున్నాము.